అందరికీ నమస్కారం. నేను మీ నేహ గుణిల. ఇవాళ చేయబోతున్న రెసిపీ చాలా ట్రెడిషనల్ రెసిపీ, అందరికీ తెలిసే ఉంటుంది. బెల్లం పొంగలి చేస్తున్నాను అనమాట. దానికోసం అయితే ఫస్ట్ ఒక 75 గ్రామ్స్ అలా బియ్యం తీసుకున్నాను. ఒక 25 గ్రామ్స్ అలాగా పెసరపప్పు తీసుకున్నాను. అవి రెండు మంచిగా వాష్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను. అండ్ దానికోసం పాలైతే ఫస్ట్ పొంగించేసుకుంటున్నాను అనమాట. ఒక గ్లాస్ కంప్లీట్గా కదా మనం తీసుకున్నాం రైస్ పెసరపప్పు కలిపి, దానికి 3 గ్లాస్ వాటర్ కానీ మిల్క్ కానీ 3 గ్లాస్ అయితే తీసుకోవాలి. అండ్ వాటర్లో కుక్ చేసి లాస్ట్లో మిల్క్ అది కూడా యాడ్ చేసుకుంటారు. దానికన్నా డైరెక్ట్ ఇట్లా పాలల్లోనే ఉడకపెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. అందుకోసం అయితే చేస్తున్నాను. అండ్ అది మంచిగా ఉడికిపోయిన తర్వాత దాంట్లో కొంచెం బెల్లం, ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసేసాను. ఈలోపు కొంచెం నెయ్యిలో కొన్ని జీడిపప్పు, ఎండుద్రాక్ష ఇవన్నీ అయితే ఫ్రై చేసుకొని అది కుక్ అవుతున్నప్పుడే వేసుకుంటాను అనమాట. ఆ నెయ్యి ఫ్లేవర్ అది దానికి పడుతుంది అనేసి అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్లో కొంచెం సాల్ట్ అయితే వేసాను, ఇంకో మంచి టేస్ట్ వస్తుందని. అండ్ ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. అందరికీ తెలిసిన రెసిపీ అయినా మా ఊర్లో అమ్మవారి గురించి అయితే చేశానని పెడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.